కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మునుగోడు బైపోల్ జరిగినప్పుడు ఈ సెగ్మెంట్ గురించి దేశమంతా తెలిసింది. ధన ప్రవాహం విపరీతంగా జరిగింది అని చాలా చర్చ జరిగింది. గతంలో ఇక్కడ ఓడిపోయారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కానీ 2023 ఎన్నికల్లో మాత్రం మళ్ళీ గెలుపొందారు. మొత్తం 84.38% ఓటింగ్ నమోదైతే రాజగోపాల్ రెడ్డికి వచ్చినటువంటి ఓట్ల శాతం ఎంత అంటే 51.21%. సో వచ్చినటువంటి మెజారిటీ ఎంత? 40,590 ఓట్ల మెజారిటీతోటి ఆయన విజయం సాధించారు. మరి మునుగోడు నియోజకవర్గంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఇప్పుడు జనాదరణ ఎంత ఉంది? పెరిగిందా, తగ్గిందా? ఆయన పనితీరుపైన ఏమంటున్నారు? ఇన్ని నెలల కాలంలో ఆయన అభివృద్ధి ఏమైనా చేయగలిగారా లేదా? బిగ్ టీవీ సర్వేలో ఏం తేలిందో మనం చూద్దాం. అయితే అసెంబ్లీకి ఎన్ని రోజులు ఆయన హాజరయ్యారో ఒకసారి మనం చూద్దాం. సో 55 రోజులు అసెంబ్లీ జరిగితే 50 రోజులు ఆయన అసెంబ్లీకి హాజరయ్యారు. 5 రోజులు యాబ్సెంట్గా మనకు కనిపిస్తోంది. ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గురించి బిగ్ టీవీ సర్వేలో ప్లస్ పాయింట్స్ ఏం చెప్పారో అక్కడి ప్రజలు. ప్లస్ పాయింట్స్: సెగ్మెంట్లో పాజిటివ్ ఇమేజ్ ఉంది. అత్యవసరాల్లో సొంత నిధులు పెట్టి కూడా పనులు చేస్తారనేది ఉంది. ప్రాథమిక అవసరాలపైన ఫోకస్ పెడతారని కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి పేరుంది. నెక్స్ట్, తరచూ ప్రజా దర్బార్ నిర్వహణ, తన ఫౌండేషన్ ద్వారా సేవ, ప్రజలకు ఆర్థిక సహాయాలు. సో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చాలా సీనియర్ మోస్ట్ నాయకుడు అని చెప్పాలి. 2009 నుంచి 2014 వరకు ఎంపీగా కూడా ఆయన ఉన్నారు. తర్వాత 2014 తర్వాత ఎమ్మెల్సీగా చేశారు. తర్వాత ఎమ్మెల్యే అయ్యారు. మళ్ళీ ఆయన రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీకి వెళ్ళారు. తర్వాత అక్కడ పోటీ చేసి ఓడిపోతే భారతీయ జనతా పార్టీ నుంచి మళ్ళీ దానికి రాజీనామా చేసి బీజేపీకి రాజీనామా చేసి మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చారు. కాంగ్రెస్కి వచ్చాక 2023లో ఆయన ఎమ్మెల్యేగా అయ్యారు. సో నెక్స్ట్ ప్లస్ పాయింట్స్ మనం చూస్తాం. నెక్స్ట్, స్కూళ్ళు హాస్టళ్లలో తనిఖీలు చేస్తారనేది ఒకటైతే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి క్యాడర్ సపోర్ట్ ఉంది. తర్వాత హెల్మెట్ల పంపిణీ చేస్తుంటారు. అక్కడ కంటి శిబిరాలు కూడా ఏర్పాటు చేయడం వల్ల చాలామందికి సమస్యలు పరిష్కారం చేసే ప్రయత్నం చేశారనేది ప్లస్ పాయింట్స్గా మనకు కనిపిస్తున్నాయి. నెక్స్ట్, రాజగోపాల్ రెడ్డికి క్యాడర్ సపోర్ట్ ఉంది. ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేయించుకోవడం ఒకటైతే, తర్వాత నల్గొండ చౌటుప్పల్ 4 లేన్ల రోడ్డు ప్రారంభం. చాలా బిజీ రోడ్ అది నల్గొండ చౌటుప్పల్ అనేది కూడా. సో అక్కడ యాక్చువల్గా రోడ్డు విస్తరణ ఎప్పటి నుంచో అవసరం. సో 4 లేన్ల రోడ్డు ప్రారంభం కావడం కూడా ఆయనకు ప్లస్ పాయింట్గా కలిసి వచ్చింది. నెక్స్ట్, ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు, వ్యక్తిగతంగా నిధులు సమకూర్చారు ఎమ్మెల్యే దానికోసం, అదొకటైతే. ఉదయ సముద్రం నుంచి తాగునీటి పైప్ లైన్. ఉదయ సముద్రం అనేది బ్రాహ్మణ వెల్లంలా ఉదయ సముద్రం అనేది ఒక లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్. అది ఆ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ దగ్గర నుంచి ఆ తాగునీటి కోసం, ఆ నియోజకవర్గానికి తాగునీటి కోసం పైప్ లైన్. ఎందుకంటే అక్కడ మునుగోడు ఏరియా అంటే ఎక్కువగా ఫ్లోరైడ్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. సో దాన్ని కంట్రోల్ చేయడం కోసం స్వచ్ఛమైన మంచినీళ్ళు అందించే ప్రయత్నం కూడా మరింతగా జరగాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ ప్లస్ పాయింట్స్: వ్యక్తిగతంగా నిధులు సమకూర్చినటువంటి ఎమ్మెల్యే దానికోసం. అలాగే మర్రిగూడ పిహెచ్సి యాక్చువల్లీ పిహెచ్సిలో ప్రైమరీ హెల్త్ సెంటర్లో డయాలసిస్ సెంటర్ ఒకటైతే, పంచాయతీ రోడ్లకు ఒక 100 కోట్లు కేటాయింపు జరగడం కూడా ప్లస్ పాయింట్స్గా మనకు కనిపిస్తున్నాయి. నెక్స్ట్, సీసీ రోడ్లకు 9 కోట్లు మంజూరు చేయడం. తర్వాత R&B రోడ్లకు 130 కోట్లు. సోలీపురం మునుగోడు వంతెనకు గ్రీన్ సిగ్నల్. సో ఇది చాలా రోజుల నుంచి అక్కడ జనం వెయిట్ చేస్తున్నారు. సోలీపురం నుంచి మునుగోడకు కేవలం 3 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. కానీ ఈ 2 ఊళ్ళ మధ్య అంటే ఆ మునుగోడుకు సోలీపురం మధ్య ఒక పెద్ద వాగు ఉంటుంది. అక్కడ ఫ్లైఓవర్ కావాలి, వంతెన కావాలనేది ఎప్పటి నుంచో జనం అనుకుంటున్నారు. సో దానికైతే గ్రీన్ సిగ్నల్ వచ్చింది. కానీ అది పనులు ఇంకా పూర్తిగా డెఫినెట్గా ముందుకు పడాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ప్లస్ పాయింట్స్ ఏంటో మనం చూసాం. మైనస్ పాయింట్స్ ఏంటి? మైనస్ పాయింట్స్ చూద్దాం. మైనస్ పాయింట్స్: ఎమ్మెల్యే చుట్టూ అనుచరులదే హవా, కార్యకర్తల్ని కలవకుండా చేస్తున్నారు వాళ్ళంటూ మైనస్ పాయింట్స్ ఉన్నాయి. ఎవరైనా కలవాలంటే ఇబ్బంది అవుతుంది జనానికి. మంత్రులు ఎవరు కూడా సెగ్మెంట్లో ఆయన ఇంతవరకు అడుగు పెట్టలేదు. సో మంత్రులు రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ నియోజకవర్గానికి అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇంతవరకు ఏ మంత్రి కూడా ఆ నియోజకవర్గానికి రాలేదు అనేది. నెక్స్ట్, నిధుల కోసం ప్రయత్నించకపోవడం. తర్వాత అధికార పార్టీలో నుండి ఒక్కోసారి కొన్ని వివాదాస్పద కామెంట్స్ చేస్తూ ఉంటారు. సో అట్లా ప్రభుత్వం పైన విమర్శలు చేస్తూ ఉంటారు అనేది కూడా మైనస్ పాయింట్గా ఉంది. నెక్స్ట్, సో ఇరిగేషన్ పైన దృష్టి పెట్టకపోవడం. సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి. సో ఆయన మంత్రి అయినా కూడా సెగ్మెంట్ అభివృద్ధి పైన కూడా ఫోకస్ సరిగ్గా చేయలేకపోతున్నారు అని. సో అది మైనస్ పాయింట్స్గా మనకు కనిపిస్తున్నాయి రాజగోపాల్ రెడ్డికి సంబంధించి. సో ప్లస్ పాయింట్స్ ఏంటో మైనస్ పాయింట్స్ ఏంటో చూసాం. జనం ఏం కోరుకుంటున్నారు? మునుగోడు నియోజకవర్గ ప్రజలు కోరుకునేది ఏంటి? శివన్నగూడెం రిజర్వాయర్ పూర్తి చేయాలి. శివన్నగూడెం అనేది మర్రిగూడెం మండలంలో ఉంటుంది. సో శివన్నగూడెం రిజర్వాయర్ పూర్తి చేస్తే అక్కడ నుంచి తాగునీళ్ళు కావచ్చు అందించడానికి అవకాశం ఉంటుంది. 3 చెరువుల నుంచి కాలువలు కూడా అవసరం. తర్వాత ఒక డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నారు. నెక్స్ట్,
పాలిటెక్నిక్ కాలేజ్ ఏర్పాటు చేయాలనేది విద్యార్థులు కోరుకుంటున్నారు. మునుగోడులో ప్రభుత్వ జూనియర్ కాలేజ్ ఒకటి కావాలని కూడా అక్కడ జనం విద్యార్థులు కోరుకుంటున్నారు. నెక్స్ట్, మునుగోడు ప్రైమరీ హెల్త్ సెంటర్ అప్గ్రేడ్ చేయాలి. తర్వాత నారాయణపూర్ చెండూరు డబుల్ రోడ్డు కావాలి. నారాయణపూర్ నుంచి చెండూరు ఒక 30-35 కిలోమీటర్ల దూరం ఉంటుంది. సో దానికి డబుల్ రోడ్డు కావాలనేది అక్కడ జనం కోరుకుంటున్నారు. సో ప్లస్ పాయింట్స్ చూసాం, మైనస్ పాయింట్స్ చూసాం, జనం ఏం కోరుకుంటున్నారో చూసాం. సో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యేకి బిగ్ టీవీ సర్వేలో వచ్చిన స్కోర్ ఎంత, ఒకసారి రిజల్ట్ చూద్దాం. రిజల్ట్ అనుకూలం 52% బాగానే ఉంది సమయానికి. తర్వాత వ్యతిరేకం అయితే 32% ఉంది, తటస్థం 16% ఉంది. సో వ్యతిరేకతని తగ్గించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రజలకి ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, ప్రజలు సమస్యలు పరిష్కరించాలని ఏవైతే కోరుకుంటున్నారో అవన్నీ పరిష్కరిస్తే అనుకూలత పెంచుకునేటువంటి ఆస్కారం ఉంటుంది. సో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యే గారు, ఇది మీ స్కోరు. బిగ్ టీవీ సర్వేలో మీ జనం ఇచ్చినటువంటి ఒపీనియన్ ఆధారంగా బిగ్ టీవీ మీకు ఇస్తున్న స్కోర్ ఎంత అంటే 52%.